హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 91. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టీవీలో సల్మాని పదే పదే చూపించడంతో బాగానే గుర్తుపెట్టుకున్నాడు రంజిత్. హాయ్ గర్ల్స్, నేను ఒక ఐడియా ఇవ్వనా అన్నాడు తాగినట్టు మత్తుగా తూలుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి. హే, హూ ఆర్ యూ మ్యాన్? మా మాటలు వినటానికి నీకు మేనర్స్ లేదా? అంది సల్మా కోపంగా. మీరేమైనా ఒక రూమ్లో కూర్చొని సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారా? ఓపెన్లో కూర్చొని ఓపెన్గా అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. పోనీలే కదా ఐడియా ఇద్దామనుకున్నా. నచ్చకపోతే ఓకే, లీవ్ ఇట్ అన్నాడు లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ. వీడు మన మాటలన్నీ విన్నట్టున్నాడే, మనకేదైనా ఉపయోగపడతాడేమో ఆలోచించు అంది సాన్య. రంజిత్ వెళ్ళిపోవటానికి ఎంట్రన్స్ వైపు అడుగు వేశాడు. వాడిని ఆపవే, ఏం చెప్తాడో విందాం. నచ్చితే చేద్దాం, లేకపోతే మనం అనుకున్నట్టు ఫాలో అయిపోదాం అంది సాన్య. వాడితో మనకు మాటలేంటే, వాడెవడో ఏంటో అంది సల్మా. ఎవరి మాటైనా వింటే పోయేదేముంది, చూద్దాం ఏం ఐడియా ఇస్తాడో అంది పట్టు వదిలినట్టు. అలా అంటావా అని. మిస్టర్ ఆగు, నా ప్రాబ్లం ఏంటో నువ్వు పూర్తిగా విన్నావా? నువ్వు ఎవరైతే ఏం కానీ పూర్తిగా నా సమస్య విని అప్పుడు సొల్యూషన్ చెప్పు అంది సల్మా. హలో మిస్, మీరు డాక్టర్ పర్ణిక గురించే కదా మాట్లాడుకుంటున్నారు? శ్రీనగర్లో డాక్టర్గా వర్క్ చేస్తోంది అని అడ్రస్ మొత్తం చెప్పాడు. అదో పెద్ద ఫ్రాడ్, బట్టలు మార్చినంత ఈజీగా లవర్స్ని మార్చేస్తుంది అన్నాడు. ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసు అని అడిగింది సల్మా అమాయకంగా. యూనో అభిజిత్ అన్నాడు. అంటే క్రికెటర్ అభిజితా అని అనుమానంగా అడిగింది సాన్య. ఎస్, హీఈజ్ మై బ్రదర్, ఓన్ బ్రదర్. మా అన్నయ్యని ప్రేమించినట్టు నటించి పిచ్చివాడిని చేసి వాడిని వదిలేసి ఇప్పుడు ఆలం తపస్సుతో తిరుగుతోంది ఈ డాక్టర్ పర్ణిక. పోనీలే అమ్మాయి కదా అని వదిలేస్తే ఇప్పుడు కూడా పాపం నీలాంటి మరొక అందమైన అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆటలాడుతుందన్నమాట. సానుభూతిగా సల్మాన్ చూసి, ఆవిడ గారికి బాగా డబ్బున్న వాళ్ళు ఇలాంటి వాళ్లే కావాలి అన్నాడు తూలుతూ. అందమైన అనగానే పొగడ్తలకి పడలేని వాళ్ళు ఎవరు ఉంటారు? పూర్తిగా రంజిత్ మాయలో పడిపోయింది సల్మా. విషయం ఏంటో పూర్తిగా బుర్రకు ఎక్కించుకున్నాడు రంజిత్. సరైన టైంలో దొరికావురా, ఇప్పుడు నా టర్న్ రా తపస్వి, నాకు ఛాన్స్ వచ్చింది. పర్ణిక, చూసుకో ఏం చేస్తానో. నువ్వు నన్ను గదిలో పెట్టి బంధించావు కదూ, టిట్ ఫర్ టాట్, నీ అంత చూడకపోతానా? ఇప్పుడు వచ్చింది నాకు ఛాన్స్ అనుకున్నాడు రంజిత్. ఏదో ఐడియా అన్నావు కదా, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో అంది సల్మా ఇష్టం లేనట్టు నటిస్తూనే. ఇది పెద్ద సమస్య కాదు అసలు, నాకు తెలిసి అతి చిన్న సొల్యూషన్ ఉంది. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు అని ఏం చేయాలో 2 నిమిషాల్లో చెప్పేశాడు. రంజిత్ చెప్తున్నది నోళ్లు తెరుచుకుని విన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. క్యూట్ లేడీస్, టేక్ కేర్, జాగ్రత్తగా డీల్ చేయి. నీ లవ్ సక్సెస్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అని లేచి వెళ్ళిపోతూ బాయ్ గర్ల్స్, హ్యాపీ జర్నీ బయటికి వెళ్ళిపోయి కన్నింగా నవ్వుకున్నాడు. అదేంటే, మనం కొండంత అనుకున్న సమస్యని వాడు చిటికలో చెప్పేశాడు ఆశ్చర్యంగా అంది సల్మా. నచ్చిందా నీకు కూడా? వాడు చెప్పింది నాకైతే బాగానే ఉంది, అదే ఫాలో అయిపోతే బాగుంటుందేమో అంది సాన్య. అసలు వాడు నిజంగా అభిజిత్ తమ్ముడేనా? చెప్పేదంతా నిజమే అంటావా అని అనుమానంగా అడిగింది సల్మా. చూడు, వాడు ఎవరైతే కానీ వాడిచ్చిన ఐడియా అయితే మనకు పనికొస్తుందేమో. నువ్వు ప్రశాంతంగా ఆలోచించు, నాకు ఇందులో పెద్దగా రిస్క్ ఏం కనిపించడం లేదు అంది సాన్య. ప్రశాంతంగా ఆలోచించే టైం ఎక్కడుందే? రేపు నా హీరో తిరిగి వచ్చేస్తున్నాడు కదా, ఇక అప్పుడు ఆలోచించుకోవడాలేం లేవు. వాడిని చూసుకోవడంతోనే సరిపోతుంది. టైం చూసుకొని, సరే ఈ ఆలోచన ఇప్పట్లో తెగట్లేదు కానీ అత్తయ్య ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాలే, బాయ్ అని ఫ్రెండ్స్తో చెప్పి బయలుదేరిపోయింది సల్మా. వద్దంటూ ఉంటే బయటికి వెళ్ళింది పిల్ల అని సల్మా కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్న కావేరి నా మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడ వదిలి వెళ్ళారు. సల్మా రావటం లేట్ అవుతున్న ప్రతి నిమిషం కావేరికి చాలా టెన్షన్ వచ్చేసింది. అస్తమానం గుమ్మం వైపు చూస్తూనే ఉంది ఆమె రాక కోసం. దూరం నుంచి సల్మా రావటం చూసి అమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకుంది. రాత్రి డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు నిద్రపోతున్న టైంలో రేపు నేను మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నానని అడగాలని కావేరి రూమ్ దగ్గరికి వచ్చింది సల్మా. కరెక్ట్గా అప్పుడే కావేరికి మెడిసిన్స్ ఇస్తోంది కపిల. కపిల, సాయంత్రం నుంచి నువ్వెందుకు డల్గా ఉన్నావు? నువ్వు గోవర్ధన్ ఇద్దరూ నాతో సల్మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
నా నిర్ణయం మీకు నచ్చలేదా, లేదా నాకు తెలియంది ఏదైనా ఉందా? నేను సల్మాని కోడలుగా మీడియా ముందుకు తీసుకురావటం నీకు ఇష్టంగా అనిపించలేదా అని అడిగింది కావేరి. కావేరి మాట విని కపిలి ఏం చెప్తుందో అని గోడ పక్కకు తప్పుకుంది సల్మా. హాయ్ అల్లా, ఈ పిల్ల ఆ డాక్టర్ అమ్మాయి గురించి అత్తయ్యతో చెప్పకూడదు, ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి అని కపిలి ఏం చెప్తుందో అని వినటం మీద ధ్యాస పెట్టింది సల్మా. అయ్యో ఆంటీ, అదేం లేదు, అంటే వాడు వచ్చే వరకు ఆగాల్సింది, వాడి దగ్గర ఉండగా మీరు సల్మాన్ గురించి చెప్తే బాగుండేదేమో అనుకున్నాను అంతే అంది కపిల. ఓ సంతేనా, వాడు ఎప్పుడైనా నేను చెప్పిన మాట కాదన్నాడా చెప్పు? నేనేం చేసినా వాడి కోసమే కదా చేస్తాను, ఇది కూడా అలాంటిదే. అయినా సల్మా చాలా బాగుంది కదా, ఆ అమ్మాయిలో ఎంచడానికి నాకేం కనిపించలేదు అంది కావేరి. వాడు వస్తేనే కదా ఏదైనా తెలిసేది అనుకుంది కపిల మనసులోనే. సల్మా ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో మళ్ళీ అంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయింది. తపస్వి పంపిన మెసేజ్ చూడకముందే టీవీలో సల్మాని కోడలుగా మీడియాకు పరిచయం చేస్తున్న కావేరిని చూసింది పర్ణిక. సల్మా భుజాల చుట్టూ చెయ్యేసి మీడియాతో ఆనందంగా మాట్లాడుతున్న కావేరిని చూసి ఎంత డీప్ షాక్కు లోనైందంటే కాసేపటి వరకు తేరుకోలేకపోయింది. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఈ విషయం తపస్వికి తెలుసా లేదా? అంతలోనే మరొక వైపు మీడియాలో అమ్మ ఏం చేసినా నా కోసమే చేస్తుంది, అమ్మ మాటే నా మాట అని గర్వంగా చెప్తున్న తపస్వి మాట విని మనసంతా చిన్నబోయింది. తపస్వి పంపిన మెసేజ్ చూడలేదు. అంతవరకు ఉన్న ఆనందమంతా ఎవరో ఉఫ్ అని ఊదేసినట్టు ఎగిరిపోయింది. ఇక ఆ తర్వాత టీవీని ఆఫ్ చేసేసింది పర్ణిక. మొబైల్ ఓపెన్ చేస్తే ఏం చూడాల్సి వస్తుందో, ఏ వార్త వినాల్సి వస్తుందో అని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసింది. కళ్ళ ముందు పదే పదే సల్మా, కావేరి, తపస్వి మెదులుతూనే ఉన్నారు. ఏ ఆనందమైనా ఎందుకు తనకి ఎల్లకాలం ఉంచాడు దేవుడు? ఒక్క క్షణం మనసు సంతోషంగా ఉంటే అంతలోనే మళ్ళా బాధ చుట్టుముట్టేస్తుంది. పెళ్లి వద్దు అన్నానని తపస్వికి కోపం వచ్చిందా? అందుకే మరొక అమ్మాయిని చూసుకున్నాడా పెళ్లి కోసం? ఆంటీకి ఈ మధ్య ఒంట్లో బాలేదు కదా, బహుశా తపస్విని పెళ్లి గురించి తొందర చేశారేమో. ఒప్పుకునే ఉంటాడు, అమ్మ మాట ఏదీ కాదనడు కదా. సల్మాకి తపస్వికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియక ఇష్టపడ్డాడు కాబట్టే సల్మాని అంత ధైర్యంగా మీడియాకి పరిచయం చేశారేమో ఆంటీ. కొడుకు మాట లేకుండా, కొడుకు ఇష్టం లేకుండా ఆవిడ కూడా ఆ పని చేయరు కదా. అసలు ఇదంతా నిజం కాదు. తపస్వి ప్రేమని అనుమానించడానికి వీల్లేదు. నాతో ఉన్నప్పుడు తన రిలేషన్ ప్యూర్గానే ఉంది. మరి ఈ అమ్మాయి మధ్యలోకి ఎలా వచ్చింది? నువ్వు ఆలోచిస్తున్న విధానం చాలా తప్పు అని అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంది. మీడియా ముందు తీసుకొచ్చి పెట్టారంటే నిజమే కదా. మళ్ళీ అంతలోనే ఆలోచించింది. తపస్వి వచ్చి నాతో చెప్తేనే నేను ఈ మాట నమ్మాలి. ఎవరో ఏదో చెప్పారని, నేను ఏదో చూశానని నమ్మకూడదు. గట్టిగా తన మనసుకి తానే సర్ది చెప్పుకుంది. ఎప్పుడైతే ఆ మాట అనుకుందో వెంటనే మొబైల్ ఆన్ చేసింది. ఈలోగా అరుణ నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేసింది. ఏంటే మీ వాడు చెలరేగి ఆడేశాడు, సెంచరీ చేసిన తర్వాత ఇదంతా నీకోసమే అని కన్ను కొట్టాడు చూసావా అని అరుణ ఆట పట్టిస్తుంటే బుగ్గలు సిగ్గుతో టొమాటో పళ్ళులా ఎర్రబడ్డాయి పర్ణికకి. మ్యాచ్కి వెళ్లే ముందు గట్టిగానే ఏదో గిఫ్ట్ ఇచ్చే ఉంటావు నువ్వు, అవునా అని అడిగింది అరుణ. అరుణ అలా ఆట పట్టిస్తుంటే సల్మా సంగతి మర్చిపోయి సిగ్గుతో సమాధానం చెప్పలేకపోయింది పర్ణిక. అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను, నువ్వేం మాట్లాడవా అని దబాయించి అడిగింది అరుణ. నువ్వు అసలు నన్ను మాట్లాడిస్తున్నావా, ఏదో ఊహించేసుకుంటున్నావు అంది తేరుకున్న పర్ణిక. అది సరే కానీ కాసేపటి క్రితం ఆంటీ వేరే ఎవరినో కోడలుగా పరిచయం చేస్తున్నారేంటి, నువ్వు చూసావా లేదా అని అరుణ మాట పూర్తయ్యేలోపే, నన్ను ఇంకా అనుమానంలోకి తోసేయకే, ఇప్పుడే వాటన్నిటినీ వదిలించుకొని నీతో కాల్ మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే తపస్వి వచ్చి నా ఎదురుగా నిలబడి చెప్తేనే నమ్ముతాను, లేదంటే లేదు. వాడు వచ్చే వరకు వెయిట్ చేస్తాను కాన్ఫిడెంట్గా చెప్పింది పర్ణిక. గుడ్, నేను కూడా ఈ మాట చెప్పాలనే కాల్ చేశాను. చాలా నమ్మకం పెట్టుకున్నావు, అలాగే కంటిన్యూ అయిపో. ప్రేమలో పడ్డాక ఆ మాత్రం నమ్మకం ఉండాలే అంది అరుణ. నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు, నాకున్న నమ్మకం ప్రేమ మీద కంటే తపస్సు మీదే ఎక్కువ అని అరుణతో చాలాసేపు మాట్లాడింది పర్ణిక. అరుణతో గొప్పగా చెప్పడం అయితే చెప్పేసింది, కానీ ప్రేమ ఎక్కడ ఉందో అనుమానం కూడా అక్కడే ఉంటుంది. ఆంటీ చెప్పింది నిజమే అయితే తప్పకుండా తపస్వికి తెలిసే ఉంటుంది. లేదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ఇక ఆ రాత్రి తపస్వి ఆలోచనలతోనే నిద్రలోనికి జారుకుంది పర్ణిక. కానీ మధ్య మధ్యలో సల్మా గుర్తుకు వచ్చి మీడియాలో కావేరి నా కోడలు అంటూ పరిచయం చేస్తుంటే ఎందుకో మనశ్శాంతిగా అనిపించలేదు.
మార్నింగ్ ఎర్లీగా లేచి తన పనులన్నీ చేసుకొని రోజు కంటే బిఫోర్గానే హాస్పిటల్కి బయలుదేరిపోయింది పర్ణిక. సల్మా ఆరామంగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి హిజాబ్ వేసుకుని, ఆంటీ ఈరోజు నాకు బయట కొంచెం షాపింగ్ ఉంది, నేను ఈవినింగ్ వస్తాను అని కావేరి మాట కోసం ఎదురు చూడకుండానే అప్పటికే బుక్ చేసుకున్న క్యాబ్లో వెళ్ళిపోయింది. ఈ పిల్ల పెళ్ళికి ముందే ఇలా ఉంది అంటే కనీసం నేను ఏం చెప్తానో కూడా వినలేదు. తపస్సు వచ్చే వరకు కుదురుగా ఇంట్లోనే ఉంటే బాగుండును. ఇప్పుడు ఈ పిల్లకి ఏదైనా అయితే నాకు చుట్టుకుంటుంది. ఎందుకు లేనిపోని రిస్కు? ఈ పిల్ల అస్సలు వింటున్నట్టే లేదు నా మాట. నేను కోడలుగా సెలెక్ట్ చేసి తప్పు చేశానా? ఆహా కాదులే, పిల్లలు కదా, వాళ్ళకేవో సరదాలుంటాయి. నేనే ఎక్కువ ఊహించేసుకుంటున్నానేమో అనుకుంది కావేరి. సల్మా తిన్నగా ఎయిర్పోర్ట్కి చేరుకుంది. అసలు నేను చేస్తున్న పని కరెక్ట్ అవునా కాదా అని ఫ్లైట్ని మిస్ చేసింది ఆలోచనల్లో. కాసేపు మళ్ళీ ఆలోచించి ఏదైతే అదే అయిందిలే అనుకుని నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు తిన్నగా శ్రీనగర్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పర్ణిక హాస్పిటల్కి వెళ్ళటం పెద్ద కష్టం కాలేదు ఆమెకు. డైరెక్ట్గా పర్ణిక దగ్గరికే చేరుకుంది. పర్ణిక నేమ్ ప్లేట్ చూసుకొని కన్సల్టేషన్ రూమ్ ముందు ఓపికగా పేషెంట్స్ అందరూ పూర్తయ్యే వరకు వెయిట్ చేసి అందరికంటే ఆఖర్న లోపలికి వెళ్ళింది సల్మా. బయటియే ఆప్కా నామ్ క్యా హై అంది ప్రిస్క్రిప్షన్ మీద పెన్ను పెట్టిన పర్ణిక. ఎప్పటికీ సమాధానం రాకపోవడంతో తల ఎత్తి చూసింది ఎదురుగా కూర్చుని వైపు. పర్ణిక తన వైపు చూశాక అప్పుడు నెమ్మదిగా హిజాబ్ని పైకి వేసుకొని పర్ణిక వైపు పరీక్షగా చూసింది ఏం మాట్లాడకుండా సల్మా. మీరు నువ్వు అంటూ పోల్చుకున్న పర్ణిక ఏదో మాట్లాడబోయింది. చాలా యాటిట్యూడ్గా చేయి అడ్డుపెట్టి నువ్వు మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడింది వింటే చాలు అంది. పర్ణిక నిదానంగా ఆలోచించి పెన్ను పక్కన పెట్టేసి వెనక్కి వాలి ఈజీగా కూర్చొని నేను తపస్వితో తప్ప మాట్లాడను అంది ధీమాగా. గుడ్, అలాగా, మంచిదే. కానీ నిన్ను మాట్లాడటం మనలేదు కదా. నేను మాట్లాడేదైతే నువ్వు వింటావు కదా. నువ్వు వినాలనుకున్నా వినలేకున్నా నేను చెప్పాల్సిందే చెప్పేసి వెళ్ళిపోతాను అని ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టింది. అతి తక్కువ సమయం మాత్రమే మాట్లాడింది. పర్ణిక దగ్గరికి వెళ్ళటానికి చాలాసేపు ఆలోచించిందేమో, కానీ తను చేయవలసిన పని మీద దృష్టి పెట్టి ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా రిటర్న్ ఫ్లైట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వచ్చేసింది సల్మా. ఇంటికి చేరుకున్న సల్మాన్ చూసి షాపింగ్కి వెళ్ళానన్నావు, చేతిలో ఏం లేవేంటి అని అడిగింది కావేరి. అది నా ఫ్రెండ్ దగ్గర వదిలేశాను అత్తయ్య, రేపు వెళ్ళి తెచ్చుకుంటాను అంది సల్మా. సల్మా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పర్ణికకి ఇక హాస్పిటల్లో ఉండాలని అనిపించలేదు. భరించలేని ఫ్రస్ట్రేషన్. బహుశా ఇది ఫ్రస్ట్రేషన్ కాదేమో, ఎవరి మీద చూపించాలో తెలియలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.